ఈరోజు ఇదే కదా తండ్రి ప్రేమ. ఈరోజు నువ్వు ఎగరలేక బాధపడిపోయి అలసిపోయి జీవిత పరమార్థం కోల్పోయి దేవుని సన్నిధి విడిచిపెట్టి ఎంతగా నష్టపోయి ఎంతగా దూరం వెళ్ళిపోయినా సరే నువ్వు దగ్గర రావడానికి ప్రయత్నించు. ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రేమ గల చూపును చూస్తావో, పేతురు చూపు ఒక పాపి చూపు, చల్లారిపోయిన వారిని చూపు, దిగజారిపోయిన వారిని చూపు, బ్యాక్ స్లైడర్స్ చూపు కానీ ఒక్కసారి క్రీస్తుని చూస్తే, ఇదిగో బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆన్ ద స్పాట్ రక్షణ, సమకూర్పు. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలున్న అతని యొద్దకు తిరిగి వచ్చను. ఇది చేసిన మంచి పని ఏం తెలుసా? తిరిగి వచ్చను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని, చూడండి, తిరిగి వస్తే ఆ నోవాహు దాని కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎక్కడో ఓడలో ఎన్ని జంతువులు లేవు, ఎన్ని పక్షులు లేవు, ఎన్ని మిగతా పావురాలు లేవు, కానీ ఈయన చూపు మాత్రము ఆ తలుపు వైపే చూస్తూ, ఆ కిటికీ వైపే చూస్తూ, ఇది ఎప్పుడు వస్తుందో, ఈ పావురం ఎప్పుడు వస్తుందో, పాపం తెలుసు అది కష్టపడుతుంది, అది అలిసిపోతుంది, అది బురద అవుతుంది, అది బాధపడుతూనే ఉంటుంది అని అలాగే చూస్తున్నాడు ఆ నోవాహు. తీరా దాని కొరకు ఏం చేశాడండి? చేతులు చాపాడంట. అతడు చెయ్యి చాపి, అద్భుతం మాట చూడండి, అది చెయ్యి చాస్తే డైరెక్ట్గా వచ్చి దేని మీద కూర్చుందండి? ఆ చెయ్యి మీద కూర్చుంది. ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న, కాలుకు బురద లేదా? కాలుకు బురద లేదా? బురద కాలుతుని వచ్చి నోవా చేతిలో కూర్చోలేదా? చీచి చీచి చీ మురికింది అన్నాడా? అదే బురద కాలుతో వస్తే చేతిలో తీసుకున్నాడు. అద్భుతం మాట చూడండి. అప్పుడు అతడు చెయ్యి చాచి దాన్ని పట్టుకున్నాడంట. అలసిపోయింది, ఇంకా రెక్కలు కొట్టలేని పరిస్థితి. ఇంకా అది గాలి తుఫాన్లో పడిపోతుందేమో. ఓడ ఊగుతూ ఉందండి, షిప్ ఊగుతూ ఉంది. దాన్ని పట్టేసుకున్నాడంట. పట్టేసుకొని ఓడలోనికి తీసుకుని, బ్యూటిఫుల్ మాట చూడండి. హీ పుట్ ఫోర్త్ హిస్ హ్యాండ్ అండ్ టుక్ హర్ అండ్ పుల్డ్ హర్ అంటు హిమ్ ఇన్ టు ద. ఒక్కసారి పట్టుకొని అలా లోపల లాగే లోపల దానికి మనసు ఎలా ఉండొచ్చు? ఒక్కసారి ఊహించుకోండి. దాన్ని చేర్చుకుంటాడో లేదో, బురద అయిపోయాను కాడు, ఎలా ఉంటుందో ఏంట లోపల. అది చేయి చాచి దాన్ని ఏం చేసంటండి? అలా పట్టుకొని లోపలికి పుల్ చేసంట. ఆ చల్లటి అరికాలు ఈ వెచ్చటి నోవా చేతికి తాకేసరికి ధైర్యంతో దాన్ని ఏం చేసినట్టు లోపలికి పుల్ చేసుకున్నాడు. హీ జస్ట్ పుల్డర్ ఇన్ టు ద ఆర్క్. ఈరోజు ఇదే కదా తండ్రి ప్రేమ. ఈరోజు నువ్వు ఎగరలేక బాధపడిపోయి అలసిపోయి జీవిత పరమార్థం కోల్పోయి దేవుని సన్నిధి విడిచిపెట్టి ఎంతగా నష్టపోయి ఎంతగా దూరం వెళ్ళిపోయినా సరే నువ్వు దగ్గర రావడానికి ప్రయత్నించు. ఆయన నేను చూస్తూ, అందుకొరకే పేతురు భక్తుడు ఎంతగానో దేవునికి వ్యతిరేకంగా, వాస్తవంగా దేవుణ్ణి అమ్ముకునే రీతిగానే ఇస్కరియోతు యూదా చేసిన తప్పు, పేతురు చేసిన తప్పుకి ఏం డిఫరెన్స్ లేదు. ఇస్కరియోతు యూదా అమ్ముకున్నాడు, పేతురు ఒట్టేసి ఆయన బొంకాడు. విషాదం ఏంటంటే ఇద్దరు కూడా పశ్చాత్తాపడ్డారు, కానీ ఒక వ్యక్తి సమకూర్చబడ్డాడు, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. డిఫరెన్స్ ఏం తెలుసా? లూకా సువార్త 22:60. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. ఎవరు చూపు పడిందండి? దేవుని చూపు, యేసు ప్రభు చూపు. ఆ చూపులో ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ, దున్నబడిన ప్రభు ముఖం, కారుస్తున్న రక్తం, ఛిద్రమైపోయిన స్వరూపమైన సొగసన లేనివాడిగా ప్రెతోరియమైన ప్రాంతం నుంచి బయటకు తీసుకొస్తా ఉంటే, దున్నబడి రాత్రంతా అన్యాయ తీర్పు అప్పగించి కొరడాలతో కొట్టబడి, అయినా సరే ఆ చూపులో ప్రేమ చల్లారిపోలే. అయినా సరే ఆ చూపులో ఒక్కసారి చూడండి, ఆ చూపుతో యేసు ప్రభువారు పేతురును చూస్తూ, పేతురు, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నాను పేతురు, కొట్టబడిందే నీ కొరకు, దున్నబడిందే నీ కొరకు. నేను చెప్పాను కదా, మనం విడిచిపెట్టిపోయినా సరే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపిస్తా ఉన్నా. ఈ దెబ్బలు పొందిందే నీ కొరకు పేతురు అని చూస్తూ ఉంటే, ఆ గాయపడ్డ రొమ్ములో నుండి కారుతున్న రక్తాన్ని ఒక్కసారి పేతురు చూస్తూ ఉన్నాడు. చూడండి, ఎప్పుడైతే నువ్వు ఆయన ప్రేమ గల చూపును చూస్తావో, పేతురు చూపు ఒక పాపి చూపు, చల్లారిపోయిన వారిని చూపు, దిగజారిపోయిన వారిని చూపు, బ్యాక్ స్లైడర్స్ చూపు కానీ ఒక్కసారి క్రీస్తుని చూస్తే, ఇదిగో బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆన్ ద స్పాట్ రక్షణ, సమకూర్పు. చూడండి, 62వ వచనంలో పేతురు మనస్సు ఎట్లా ద్రవించిపోయిందంటే, ఆ మాట బైబిల్లో రాస్తుంది, వెలుపలికి పోయి సంతాపపడి బోర్ నేడుస్తానంట. అయ్యో, ఇలాంటి దేవుని నా నేను అప్పగించింది, ఇలాంటి దేవుని నాకు తెలియని చెప్పింది. పశ్చాత్తాపడుచున్నాడు, ఆది ప్రేమను కోల్పోయిన ప్రేమను తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేశాడు. దేవుని పశ్చాత్తాపడ్డాడు. చూడండి, ఆయన పశ్చాత్తాపడి తిరిగి సమకూర్చబడ్డాడు. చరిత్రను ఏలేవాడిగా ఒకసారి ప్రసంగిస్తే 3000, ఒకసారి ప్రసంగిస్తే 5000 మందిని మారుమనసు పొందిన కారకుడిగా, ప్రచండమైన ఉజ్జీవకర్తగా దేవుడు వాడుకున్నాడు. కథ కట్ చేస్తాం. మత్తయి సువార్త 27:3 ఇస్కరియోతు యూదా సేమ్ తప్పు చేశాడు, యేసు ప్రభువును అమ్ముకున్నాడు. అయితే ఆయన కూడా బైబిల్ సెలవిస్తుంది 27:3. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడలేదా? మీరే చెప్పండి.
ఇస్కరియోతు యూదా పశ్చాత్తపడలేదా? ఎస్ ఆర్ నో? ఎస్. పేతురు ఎంత పశ్చాత్తపడితే ఇస్కరియోతు యూదా అంతే పశ్చాత్తపడ్డాడు. కానీ పేతురు పశ్చాత్తపడి యేసు చూపును చూసి యేసు వైపు వచ్చాడు. ఇస్కరియోతు యూదా ఎవరి వైపు వెళ్ళాడు చూద్దాం. ఆ 30 వెండి నాణములు ప్రధాన యాజకుల యొద్దకు, పెద్ద యొద్దకును మరలా యేసు ప్రభు దగ్గరికి వచ్చుంటే కథ మారేదే. కానీ ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళాడు. ఏమంటున్నాడు చూడండి 4వ వచనంలో, నేను నిరపరాధి రక్తంను అప్పగించి పాపము చేస్తునని చెప్పిన వారు దానితో మాకేమి, నీవు చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణములు దేవాలయంలో పారవేసి పొయ్యి ఉర్రు పెట్టుకొని చచ్చిపోయాడు. ఇద్దరు పశ్చాత్తపడ్డారు. కానీ ఒక వ్యక్తి యేసు వైపు వచ్చాడు, యేసుని చూచాడు, తండ్రి ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఇంకోవాడు నేను నిరపరాధినని అపరాధ భావన కలిచివేయబడింది. అందుకు బైబిల్లో 2 పదాలు ఉన్నాయి. కన్విక్షన్ ఈజ్ డన్ బై హోలీ స్పిరిట్. పాపం గురించి ఒప్పించేది పరిశుద్ధాత్మని పని. ఒప్పుకున్న తర్వాత ఆ గిల్ట్ అంతా చల్లారిపోతుంది, మాటికి దెప్పి పొడవడం. రెండవది కండెమ్నేషన్, శిక్షా విధి లేదా అపరాధ భావన అనేది సాతాను తీసుకొచ్చేది. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నీది బతికింతే ఇదే అని మాటికి ఆత్మన్యూనత భావన దెబ్బగొట్టి నీ మీద నీకు విరక్తి వచ్చేట్టు చేస్తాడు. కన్విక్షన్ చేసేది పరిశుద్ధాత్ముడు, కండెమ్నేషన్ చేసేది సాతాను. అందుకొరకు ప్రభు రోమా 8:1 రాస్తుంది, క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల ఏ శిక్షా విధి, నౌ దేర్ఫోర్ దేర్ ఇస్ నో కండెమ్నేషన్ టు దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. విషాదం ఏంటంటే ఈ పేతురు సమకూర్చబడ్డాడు, ఉప్పెనలాగా వాడబడ్డాడు, పశ్చాత్తాపడ్డాడు ఇస్కరియోతు యూదా కూడా. కానీ ఒక్కసారి తండ్రి ప్రేమను గుర్తు చేసి, ఒక్కసారి యేసుప్రభు ప్రేమను గుర్తు చేసుకుంటే, ఒక్కసారి నా కాళ్ళు పట్టుకొని యేసుప్రభుడు అడిగాడు, కాళ్ళు పట్టుకొని మీలో ఒకడు నన్ను ఏం చేస్తాడు, అప్పగిస్తాడు, ఆ ఒకటి నువ్వే. ఆ ప్రేమను ఒక్కసారి గుర్తు చేసుకుంటే కథ వేరేగా ఉండేది. ఇస్కరియోతు యూదా కథ వేరేగా ముగిసేది. కానీ ఈరోజు తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేకపోయాడు. ఈరోజు ప్రియ సోదరి సోదరా, ఈరోజు ఇంకా క్రీస్తు ప్రేమ నీకు అర్థం అవ్వట్లేదా? ఇంకా దేవుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నావా? క్షామంలోకి వెళ్ళిపోతున్నావా? ఇప్పుడు ఆ పక్షి ఎగురుకుంటూ వెనుకలకు వస్తాం, శక్తి లేదు, పరిగెత్తలేకపోతుంది, స్పీడ్ లేదు. వెళ్తున్నప్పుడు స్పీడ్ వేరు, వస్తున్నప్పుడు స్పీడ్ వేరు. నిజంగా భయాందోళన వాతావరణం, ఎంత తప్పు చేసేసాను, నా రెక్కలు ఇంత బరువు ఎక్కిపోతున్నాయి, తడిసిపోయానే అని బాధపడతా ఉంటే ఒక మాట గుర్తొచ్చిందేమో బహుశా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం, అద్భుతమైన మాట. ఈ మాట చెప్పి ముగిస్తున్నానండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిని వగు ఇశ్రాయేలు, ఓ బ్యాక్ స్లైడర్ ఇజ్రాయెల్, రిటర్న్ అంటు మీ, తిరిగి రమ్ము. ఏమంటున్నాడు చూడండి, నువ్వు పశ్చాత్తాపన అనట్లే, తిరిగి రా అంటున్నాడు. నువ్వు రా, ఫస్ట్ దేవుని ప్రేమ దగ్గర, తండ్రి ప్రేమ దగ్గర, ఆయన కలువరిశిలో ప్రేమ దగ్గర. చరిత్ర మారుతుంది ఆటోమేటిక్గా. ఎక్కడో పశ్చాత్తాపడుతూ ఎక్కడో బయట తిరగాల్సిన అవసరం లేదు. ఓ కుమారుడా, ఆ పావురానికి గతి పట్టలేదు, నీకెలా పడుతుంది? ఇంకెన్నాళ్ళు బయట ఉంటావు? తిరిగి రమ్ము ఇశ్రాయేలు, తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను, నేను కృపగల వాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. దయచేసి ఇదే కదా ప్రభు తండ్రి ప్రేమ. దూరం వెళ్ళిపోయావా? తిరగజారిపోయావా? దేవుని సన్నిధి వద్దనుకున్నావా? దేవునికి నిలబడితే నాకు శ్రమలే వస్తాయని అపార్థం చేసుకున్నావా? దేవునికి నిలబడితే లోకంలో నాకు ఘనత రాదని బహుశా, ఆ ఓడలోనే ఉంటే నాకు స్వాతంత్రం లేదని బహుశా విడిచిపెట్టి వెళ్ళిపోయావా? ఒక్కసారి తండ్రి ప్రేమ గుర్తు చేసుకుంటారా? క్లైమాక్స్ సీన్ ఒక మాట జ్ఞాపకం చేస్తా. ఆ నోవా బయట చేయి చాచి అలాగే ఎదురు చూస్తూ ఉన్నంట. ఈ పావురం మనసులో అనుకుంటా ఉంది, నన్ను చేర్చుకుంటాడా, తలుపు తీస్తాడా, నిజంగా నా మీద కోప్పడతాడేమో, నా బురదను చూసి నువ్వు కడుక్కొని రా అంటాడేమో అని ఎన్ని ఆలోచిస్తుందో. ఆ బురద కాళ్ళతోనే ఇక్కడ నోవా ఎదురు చూస్తూ ఉన్నాడు. చెయ్యి చాచాడు, దాన్ని పట్టుకున్నాడు, ఒడిలోనికి తీసుకొని ఎదురు చూస్తున్నా. ఎంతసేపు ఎదురు చూస్తున్నా తెలుసా నీ కొరకు? బహుశా ఇద్దరి మధ్య డిస్కషన్ ఏమో. ఎంతసేపు ఎదురు చూస్తున్నా తెలుసా? అందరినీ విడిచిపెట్టి కిటికీ దగ్గర కూర్చుండిపోయినా తన కుమారుడు ఎప్పుడు వస్తాడని తప్పమైన కుమారుడు కొరకు తండ్రి ఏం చేస్తున్నట్ట, ఎదురు చూచూ ఉన్నాడు. చేయి చాచాడు, లోపలికి ఆకర్షించుకున్నాడు. తీరా చూస్తే కాళ్ళకంతా బురదంటేసింది. ఇప్పుడు ఏం చేశాడు? లోపల తీసుకెళ్ళి గంగాళంలో నీళ్ళు తీసుకొని తన కాళ్ళు ఏం చేస్తున్నాడు, కడిగేస్తూ ఉన్నాడు. దానికి అర్థం కావట్లే. బురద చేసుకుంటేనే కాళ్ళు కడుగుతున్నాడు. రెక్కలు తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రెష్గా వెళ్ళేటప్పుడు ఎలా అయితే నిగనిగలాడిందో అలా దాన్ని ఏం చేశాడు, కడిగి శుద్ధీకరించేశాడు. ఈ తిరిగి రావడానికి కొరకే కదా, తండ్రి అనుగ్రహం కొరకే కదా ఎదురు చూసేది. ఒకరోజు ఎస్తేరు చూస్తూ ఉంది, నశించిపోతా, కానీ రాజు అనుగ్రహం కానుంటే తెగిస్తా అని అడుగులేసింది. దయాప్రాప్తురాలుగా తన కర్రను చాచాడు, వెండి ఆ సిల్వర్ సెప్టర్ని దాచాడు,
చాచిన వెంటనే కరుణించబడింది, రాణిగా పట్టాభిషేకం పొందింది, చరిత్రలో అందరినీ కాపాడగలిగింది. ఈరోజు తండ్రి ఎదుకు వస్తే తను ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. అందుకు ప్రభు నాడు శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచ్చాను. అందుకో ప్రభు అన్నాడు, నీ పాపం యెషయా 1:18, ఐషియా 1:18, నీ పాపములు ఎంత భయంకరంగా ఉన్నా సరే రండి మన వివాదం తీర్చుకుందాం. కమ్ టు మీ, లెట్ us ఆర్గ్యూ, కమ్ బ్యాక్ టు మీ. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మనం వివాదం తీర్చుకుందాము. మీ పాపం రక్తం వల్ల ఎర్రనివైన నవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైన నవి గొర్రెబొచ్చు వలె తెల్లగా అవుతాయి. రా నువ్వు రా. దేవుని వెలుపలికి వెళ్ళి ఏం వాదిస్తావు? నువ్వు రా, దేవుని దగ్గరకు వచ్చి వాదించు, దేవుని దగ్గరకు వచ్చి ఫైట్ చేయి, నీ తండ్రి దగ్గరకు వచ్చి నిలబడు, ఓడలోకి రా. ఎదురు చూస్తున్న దేవుడు. అందుకొరకే 84వ కీర్తన 3వ వచనం మాట చదివి దేవుని ఆరాధిస్తాం. 84వ కీర్తన 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికినే, పిల్లలు పెట్టుటకు వానకోవులకు కూటిస్తాను. అందుకొరకే బలిపీఠం దగ్గర పిచ్చుకలకి ఆశ్రయం ఉంటే నీకు ప్రాణం పెట్టాడు దేవుడు. నీ పరలోక తండ్రిని మర్చిపోతాడా? ఒక్కసారి తండ్రి దగ్గరకు వస్తావా?